Hi friends, my name is Kalyanam Shankar. Today we are discussing about the total internal reflection in refraction of light at plane surfaces. అంటే total internal reflection అంటే ఏంటిది? What is the definition of the total internal reflection? How to we will find the total internal reflection when it will form? అంటే total internal reflection definition ఏంటిది? అది ఎప్పుడు ఫామ్ అవుతుంది? మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనే దాని గురించి మనము ఈ క్లాస్లో తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఫ్రెండ్స్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ లో వన్ ఆఫ్ ద సబ్ టాపిక్. సో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ని మనము టిఐఆర్ అని కూడా రాసుకుంటాం. క్యాపిటల్ టి, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఆర్. టిఐఆర్ మీన్స్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్? సో ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, టాపిక్ ఏంటిదో మెయిన్ టాపిక్ రీఫ్రాక్షన్, ఇక్కడేమో రిఫ్లెక్షన్ అని రాశారు కదా, ఎందుకు అనే దాని గురించి కూడా నేను మనకి దీంట్లో డిస్కస్ చేద్దాం ఒకసారి. సో ద ఫినామినాన్ డ్యూ టు విచ్ ఏ రే ఆఫ్ లైట్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ an optically denser medium to optically rarer medium gets reflected into the optically denser medium at the surface of separation is called a total internal reflection. అంటే మనము ఈ డెఫినేషన్ ని మనము ఇక్కడ ఉండే డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకుంటాం. సో ఫస్ట్ మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఈ డెఫినేషన్ అయినా ఈ డయాగ్రామ్ అర్థం కావాలంటే దానికంటే ముందు మనకి క్రిటికల్ యాంగిల్ గురించి తెలుసుకోవాలి. ఈ క్రిటికల్ యాంగిల్ అర్థమైనట్టయితే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అర్థమవుతుంది. ఈ క్రిటికల్ యాంగిల్ అర్థం కావాలంటే ఫస్ట్ మనకి వాట్ ఈస్ ద రీఫ్రాక్షన్. సో ఈ రీఫ్రాక్షన్ దాని గురించి మనము డిస్కషన్ చేసుకుంటాం. ఈ రీఫ్రాక్షన్ దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో ఈ రెండు కూడా కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేసి నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గురించి మనము తెలుసుకుంటాం. సో ఫస్ట్ ఇక్కడ రీఫ్రాక్షన్, ఓకే, రీఫ్రాక్షన్. సో వీ నో దట్ రీఫ్రాక్షన్. సో ఇక్కడ ఉండే మీడియం అన్నీ కూడా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయినా ఈ రీఫ్రాక్షన్, క్రిటికల్ యాంగిల్, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇక్కడ ఉండే రీఫ్రాక్షన్ లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి అయినా ట్రావెల్ చేయొచ్చు, లేదంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి అయినా ట్రావెల్ చేయొచ్చు. ఇక్కడ రీఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. కానీ క్రిటికల్ యాంగిల్ ఓన్లీ ఫర్ లైట్ విల్ ట్రావెల్ వెన్ ద లైట్ రే విల్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. లైట్ రే అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి పాస్ అయినప్పుడు మాత్రమే మనకి క్రిటికల్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా ఓన్లీ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో రీఫ్రాక్షన్ లైట్ అనేది డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వెళ్ళినా రీఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంలోకి వెళ్ళినా కూడా రీఫ్రాక్షన్ అనేది ఫామ్ అవుతుంది. కానీ క్రిటికల్ యాంగిల్ ఓన్లీ డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి మాత్రం పాస్ అయినప్పుడు మాత్రమే క్రిటికల్ యాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా ఓన్లీ డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం మాత్రమే పాస్ అయినప్పుడు మాత్రమే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇది రీఫ్రాక్షన్, ఇక్కడ రిఫ్లెక్షన్. సో మనము ఇక్కడ ఉండే టాపిక్ ఎవ్రీ లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. దిస్ ఈస్ ద డెన్సర్ మీడియం లైక్ వాటర్. వీఆర్ టేకెన్ వాటర్. దిస్ ఈస్ ఆల్సో డెన్సర్ మీడియం లైక్ దిస్ ఈస్ ద వాటర్. సో లైక్ దిస్ ఈస్ ద డి మీన్స్ డెన్సర్ మీడియం లైక్ వాటర్ మీడియం, అంటే ఇక్కడంతా కూడా వాటర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద రేరర్ మీడియం లైక్ ఎయిర్. దిస్ ఈస్ ద ఎయిర్. సో హియర్ ఆల్సో దిస్ ఈస్ ద రేరర్ మీడియం లైక్ ఎయిర్. సో దిస్ ఈస్ ద రేరర్ మీడియం లైక్ ఎయిర్. ఓకే, సో హియర్ ఎయిర్, వాటర్, ఎయిర్, వాటర్, ఎయిర్, వాటర్. లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ denser medium to rarer medium. So see here, this is the incident ray. Small I means incident ray. When the light ray will, so ఇదంతా కూడా ఈ ఎంటీ ప్లేస్ ని మొత్తం కూడా ఎయిర్ అనుకుంటాం. ఈ ఎంటీ ప్లేస్ అంతా, సో ఇక్కడ ఉండే డాట్స్ లైన్ అంతా కూడా వాటర్ మీడియం, అంటే లైట్ రే అనేది వాటర్ లో నుంచి ఎయిర్ లేకి వస్తుంది. ఇది గ్రేజ్డ్ లైన్, అంటే సర్ఫేస్. ఏ సర్ఫేస్ ఇది అన్నాడు? ఓకే, సర్ఫేస్, సెపరేషన్ ఆఫ్ సర్ఫేస్. సో ఇది సర్ఫేస్. ఇది ఏం చేస్తుంది? ఈ లైన్ వాటర్ మీడియంని ఎయిర్ మీడియం డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ లైన్ ఎయిర్ మీడియంని వాటర్ మీడియం డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఈ లైన్ ఎయిర్ మీడియం వాటర్ మీడియంని డివైడ్ చేస్తుంది. సో లైట్ రే అనేది వాటర్లో నుంచి ఎయిర్ లేక్, అంటే వాటర్లో నుంచి ఎయిర్ లేకపోయినప్పుడు మనకి ఇక్కడ ఒక నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. సో వీటికి కావాల్సిన టాపిక్స్ క్రిటికల్ యాంగిల్, రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ గురించి మనం ఆల్రెడీ ఒక 5 వీడియోస్ చేశాము. మీరు కావాలంటే అక్కడ చూసిన తర్వాత మనకి ఈ వీడియో చూస్తే ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. సో హియర్ దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ద నార్మల్. n means నార్మల్.
normal is always perpendicular to the surface. So the angle between normal and incident ray is called angle of incident. After that, it's form a one refracted ray. This is the refracted ray, smaller. So the angle between normal and refracted ray, angle of refraction. We know that. సో వీటి గురించి ఇంకా క్లియర్గా తెలుసుకో, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీటి గురించి క్లియర్గా తెలుసుకోవాలంటే ఇక్కడ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 వరకు మనకి బాగా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ క్రిటికల్ యాంగిల్. సో హియర్ ఆల్సో లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లైట్ రే విల్ ట్రావెలింగ్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో దిస్ ఈజ్ ద ఇన్సిడెంట్ రే. ఎప్పుడైనా సరే ఇన్సిడెంట్ రే అనేది ఒక మీడియంలోంచి ఇంకో మీడియంకి ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ వెంటనే ఆ సర్ఫేస్ని టచ్ చేసి, దిస్ ఇస్ ద వాట్ సర్ఫేస్, ఈ సర్ఫేస్ని టచ్ చేసిన వెంటనే మనకి నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ఎన్ హియర్ ఆల్సో. సో ఇక్కడ ఉండే రీఫ్రాక్టెడ్ రే అనేది ఏమవుతుందంటే గ్రేజ్డ్ లైన్ మీదకి వెళ్ళి పాస్ అవుతుంది. గ్రేజ్డ్ ఇంటర్ఫేస్ అంటే సపరేషన్ చేసే మీడియం, అంటే ఇక్కడ ఈ గ్రేజ్డ్ లైన్ అంటే ఈ డైరెక్షన్లో ఇలా మూవ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏమంటుంటే రీఫ్రాక్టెడ్ రే. The angle between normal and incident ray is called angle of incident. The angle between normal and refracted ray is called angle of refraction. So ఇక్కడ యాంగిల్ R ఎంత ఉంటుంది? యాంగిల్ R is equal to 90 degrees. What is the angle I? This is the C, means critical angle. C means క్రిటికల్ యాంగిల్. అంటే రీఫ్రాక్టెడ్ రే గ్రేజ్డ్ లైన్ అంటే ఎగ్జాక్ట్గా 90 degrees ఫామ్ కావడానికి రీజన్ ఏంటిది? మనం తీసుకున్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్. ఈ యాంగిల్తో మనం ఇన్సిడెంట్ రేని పాస్ చేసినాం కాబట్టి మనకి ఇక్కడ ఉండే రీఫ్రాక్టెడ్ రే గ్రేజ్డ్ లైన్ నుంచి పోతుంది. కాబట్టి ఇక్కడ ఉండే క్రిటికల్ యాంగిల్ చాలా మంది ఏమనుకుంటారంటే యాంగిల్ ఆర్ ఇస్ ద ఇట్లా పోతుంది కాబట్టి రీఫ్రాక్టెడ్, ఇది క్రిటికల్ యాంగిల్ అనుకుంటారు. కాదు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈక్వల్ టు క్రిటికల్ యాంగిల్. ఇది కూడా మనము రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్లో పార్ట్ 5లో మనకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ కూడా వీడియో చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఈరోజు డిస్కషన్ చేసిపోయే టాపిక్, మెయిన్ టాపిక్ ఏంటి? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఈ రెండు అర్థమైతేనే మనకి ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అంటే TIR అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఏమన్నా ఓన్లీ ఫర్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. సో ఎప్పుడు మనకి ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ this is the incident ray. So incident ray, say incident ray. So after that it's form a normal. So n is the normal, n is the normal I. So the angle between normal and incident ray is called angle of incident. The angle between normal and incident ray is called angle of incident. So after that it's form a one reflected ray, not refracted ray, reflected ray. So the angle between normal and this reflected R means reflected ray is called angle of reflection. Angle of reflection. We know in the reflection angle I is equal to angle R. So see here, ఇప్పుడు మనము ఈ డయాగ్రామ్ ఎలా వస్తుందో ఇప్పుడు మనం ఒకసారి డిస్కస్ చేసుకొని మళ్ళీ ఒకసారి చూసుకుంటాం. ద ఫినామినాన్ డ్యూ టు విచ్ ఏ రే ఆఫ్ లైట్ మీన్స్ ఏ రే ఆఫ్ లైట్, ఏ రే ఆఫ్ లైట్, ఏ రే ఆఫ్ లైట్ while traveling from an optically denser medium. This is the optically denser medium. Water medium is also called a denser medium. Light ray will traveling from an optically denser medium to optically rarer medium. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎప్పుడు ఫామ్ అవుతుందంటే లైట్ రే అనేది ఆప్టికల్లీ డెన్సర్ మీడియం నుంచి ఆప్టికల్లీ రేరర్ మీడియంలోకి ట్రావెల్ అయినప్పుడు, ఓన్లీ ఫర్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం టు ఆప్టికల్లీ రేరర్ మీడియం. లైట్ రే అనేది ఆప్టికల్లీ డెన్సర్ మీడియంలో నుంచి ఆప్టికల్లీ రేరర్ మీడియంలోకి పోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఇక్కడ యాంగిల్ మనం తీసుకున్న యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆప్టికల్లీ డెన్సర్ మీడియం టు ఆప్టికల్లీ రేరర్ మీడియం గెట్ రిఫ్లెక్టెడ్ ఇంటూ ద ఆప్టికల్లీ డెన్సర్ మీడియం. అంటే లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి పాస్ చేయడానికి మనం ట్రై చేసినప్పుడు అక్కడ ఉండే రీఫ్రాక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి సేమ్ మీడియంలోకి వచ్చేస్తుంది. అంటే ఇలా వెళ్ళేసి తిరిగి మళ్ళీ సేమ్ వాటర్లో నుంచి వాటర్లోకి వచ్చేస్తుంది. వేర్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్? ఇన్ వాటర్. వేర్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్? ఇన్ వాటర్. ఇన్సిడెంట్ రే అనేది వాటర్లో ఉంది, రిఫ్లెక్టెడ్ రే అనేది వాటర్లో ఉంది. దీన్ని మాత్రమే మనము TIR టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటాం. సో ఇలా మనకి ఇక్కడ ఈ రిఫ్లెక్టెడ్ రే ఫామ్ కావడానికి రీజన్ ఏంటిదంటే
యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ అంటే మనం తీసుకున్న క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ రిఫ్లెక్టెడ్ రే ఫామ్ అయింది. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు సి మీన్స్ ఇట్స్ ఫామ్ ఏ రిఫ్లెక్టెడ్. యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద సి, యాంగిల్ ఐ ఈక్వల్ టు సి, యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ సి. ఇవి మన డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ అర్థమైనది మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అర్థమవుతుంది. క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తక్కువ ఉంటే, అంటే ఇక్కడ క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తక్కువ ఉంటే యాంగిల్ ఐ ఈజ్ లెస్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. క్రిటికల్ యాంగిల్ కంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తక్కువ ఉంటే రిఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది. క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటే రిఫ్రాక్టెడ్ రే గ్రేజ్డ్ లైన్ నుంచి ఇది పోతుంది. క్రిటికల్ యాంగిల్ అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది గ్రేటర్ దెన్ ద యాంగిల్ ఐ, క్రిటికల్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈస్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్. క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే రిఫ్లెక్టెడ్ అవుతుంది. యాంగిల్ ఐ ఈస్ లెస్ దెన్ ద సి మీన్స్ రిఫ్రాక్టెడ్ రే విల్ ఫామ్. యాంగిల్ ఐ ఈస్ ఈక్వల్ టు సి మీన్స్ పాసింగ్ త్రూ అలాంగ్ ద గ్రేజ్డ్ లైన్. యాంగిల్ ఐ ఈస్ గ్రేటర్ దెన్ ద సి మీన్స్ ఫామ్ ఏ రిఫ్లెక్టెడ్ రే. ఇవి డిఫరెన్స్ మనకి. ఇది చాలా ఇంపార్టెంట్. యాంగిల్ ఐ లెస్ దెన్ సి, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు సి, యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ సి. ఏ సిచ్యువేషన్లో ఉంటాయంటే యాంగిల్ ఐ లెస్ దెన్ ద సి ఫామ్ ఏ రిఫ్రాక్టెడ్ రే, యాంగిల్ ఐ ఈక్వల్ టు సి the refracted passing to along the interface at grazed line. Angle I greater than C means the refracted ray will not form, that refracted act like a reflected ray. So reflection of light lo manaki all cases lo angle I is equal to angle R. ఇక్కడ 30 degrees ఉంటే మనకి ఇక్కడ రిఫ్లెక్షన్ ఎంత ఉంటుంది, 30 degrees ఉంటుంది. ఇక్కడ 40 ఉంటే ఇక్కడ 40 ఉంటుంది, ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 60 ఉంటుంది, ఇక్కడ 50 ఉంటే ఇక్కడ కూడా 50నే ఉంటుంది. సో ఇలా మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మనము ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద వాటర్ మీడియం, దిస్ ఇస్ ద ఎయిర్ మీడియం, దిస్ ఇస్ ద వాటర్ మీడియం. సో ఇది ఇంకా సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు 3 కూడా కవర్ అవుతాయి. యాంగిల్ ఐ, I1, I2, I3 3 ఇన్సిడెంట్ రేస్. ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఇలా ట్రావెల్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ రే టచ్ అయినప్పుడు మనకి ఇక్కడ కూడా నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఇక్కడ కూడా నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. 3 కేసెస్ సేమ్ మీడియం. ఫస్ట్ I1 will travel from water to air like denser medium. This medium totally denser medium. This is the denser. Total in water is the denser medium. So denser than air. So air refractive index 1, water refractive index approximately 1.5. refractive index ఎక్కువ ఉంటుంది కాబట్టి water is denser than the air అని చెప్తాము. denser, how to we will find the denser medium and rarer medium? Denser medium means which one have more refractive index. ఏ లిక్విడ్ అయినా సరే, గ్లాస్ అయినా సరే, ఏ మీడియంకి అయితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం డెన్సర్గా మనము కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ వాటర్కి 1.5, ఎయిర్కి వచ్చేసి 1. కాబట్టి వాటర్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంది కాబట్టి వాటర్ ఈజ్ ద డెన్సర్ మీడియం దెన్ ఎయిర్. డెన్సర్ మీడియం ఎక్కువ ఉంది అనుకోండి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటే స్పీడ్ ఆఫ్ లైట్ తక్కువ ఉంటుంది, స్పీడ్ ఆఫ్ లైట్ ఎక్కువ ఉంది అంటే డెన్సర్ మీడియం తక్కువ ఉంటుంది. సో వాటి గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో I1, I2, I3. సో ఆఫ్టర్ దట్ ఇస్ ఫార్మ్ A1 refracted ray R. This is the refracted, this is the normal NN. Normal is always perpendicular to the surface. ఇది మనకి సర్ఫేస్ అనమాట. సో ఇక్కడ ఏంటిది, యాంగిల్ I ఈజ్ లెస్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. అన్నిటిని మనము క్రిటికల్ యాంగిల్తో మనము కంపేర్ చేస్తాం. సో ఇక్కడ ఉండే యాంగిల్ I, సో ఇక్కడ వచ్చేసి యాంగిల్ R అని కూడా రాయొచ్చు. యాంగిల్ I ఈజ్ లెస్ దెన్ ద యాంగిల్ R. ఎప్పుడైనా సరే లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో నుంచి రేరే మీడియంలోకి ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫార్ములాని మస్ట్ చూడండి, యాంగిల్ I లెస్ దెన్ ద యాంగిల్ R. నెక్స్ట్ వన్, హియర్ యాంగిల్ బిట్వీన్ normal and incident ray is called angle of incident. After that here angle, ఈ డయాగ్రామ్ చూసుకుంటే యాంగిల్ I ఈక్వల్ టు C. క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ ఉండే ఈ ఫామ్ అయ్యే రిఫ్రాక్టెడ్ రే ఈ లైన్ మీదకి వెళ్ళి ట్రావెల్ అవుతుంది, ఇలా ట్రావెల్ అవుతుంది. సో ఇక్కడ ఉండే యాంగిల్ రిఫ్రాక్టెడ్, నార్మల్ టు రిఫ్రాక్టెడ్ ఈస్ కాల్డ్ యాంగిల్ R. సో మీన్స్ ఈక్వల్ టు 90 degrees. ఇక్కడ ఉండే దేనికి ఈక్వల్,
సికి. సో ఇక్కడ ఉండే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో ఇక్కడ మనం ఇది కన్సిడర్ చేస్తాం. ఇది ఫస్ట్ వన్, ఇక్కడ దీనికి ఇస్ ద సెకండ్ వన్, ఇక్కడ దీనికి. థర్డ్ వన్లో చూస్తే యాంగిల్ ఐ ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. ఇక్కడ తీసుకున్న క్రిటికల్ యాంగిల్ కంటే మనము ఎక్కువ తీసుకున్నాం. చూడండి ఇక్కడ 20 degrees ఉంటుంది అప్రాక్సిమేట్లీ చెప్తున్నా, ఇక్కడ 45 degrees ఉంటుంది, ఇక్కడ 50 degrees ఉంటుంది అప్రాక్సిమేట్లీ. నాట్ ఈజ్ అ పర్ఫెక్ట్ వాల్యూస్, అంటే ఇక్కడ మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఎగ్జాక్ట్లీ కాదు, మనకి ఎగ్జాంపుల్గా అర్థం కావడం కోసం నేను ఈ యాంగిల్ తీసుకున్నాం. సో ఇక్కడ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ చూసుకోండి సి అనేది 45 ఉంది, అంటే ఇక్కడ తీసుకున్న యాంగిల్ ఐ 45 కంటే తక్కువే కదా, కాబట్టి యాంగిల్ ఐ లెస్ దెన్ ద సి, క్రిటికల్ యాంగిల్. సో ఇక్కడ చూడండి ఇక్కడ యాంగిల్ ఐ ఎంత ఉంది 45, యాంగిల్ సి ఎంత ఉంది 45. సో కాబట్టి యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు సి. ఇక్కడ 50 అంటే యాంగిల్ ఐ 50 degrees 45 degrees, ఇక్కడ ఉండే క్రిటికల్ యాంగిల్. సో ఇక్కడ తీసుకున్నట్టు యాంగిల్ ఐ, సో కావాలంటే ఇక్కడ చూడండి యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ ద సి. ఇక్కడ చూడండి యాంగిల్ ఐ ఈక్వల్ టు సి, అంటే యాంగిల్ ఐ ఎంత ఉంటుంది 45 degrees ఉంది, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది 45 degrees ఉంది, కాబట్టి ఈక్వల్ రెండు. ఇక్కడ తీసుకుందాం యాంగిల్ ఐ లెస్ దెన్ ద సి, యాంగిల్ ఐ ఎంత ఉంది 20 degrees ఉంది, కానీ యాంగిల్ సి ఎంత ఉంది 45. అంటే ఇవన్నీ కూడా రీఫ్రాక్షన్ అయినా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయినా దేంతో కంపేర్ చేసుకుంటామంటే క్రిటికల్ యాంగిల్తో కంపేర్ చేసుకుంటాము, కాబట్టి మనకి ఇలా ఉంది. సో ఇక్కడ యాంగిల్ ఐ 50 degrees అంటే యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్, దట్స్ వై ఇట్స్ ఫార్మ్ ఏ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ 50 degrees ఉంటే ఇక్కడ కూడా యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50 degree, యాంగిల్ ఆర్ యాంగిల్ ఐ. దీని ఏమన్నా అంటే యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. ఆర్తో కంపేర్, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఐ అండ్ యాంగిల్ ఆర్ మీన్స్ యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఇన్ ద TIR. దిస్ ఈస్ ద క్రిటికల్ యాంగిల్, కాబట్టి వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఐ ఈస్ లెస్ దెన్ ద యాంగిల్ ఆర్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ యాంగిల్ ఐ ఈస్ లెస్ దెన్ ద యాంగిల్ ఆర్. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. మళ్ళీ బ్రీఫ్గా చిన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. యాంగిల్ ఐ లెస్ దాన్ సి, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు సి, యాంగిల్ ఐ గ్రేటర్ దాన్ సి. యాంగిల్ ఐ క్రిటికల్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే రీఫ్రాక్షన్ ఫామ్ అవుతుంది, క్రిటికల్ యాంగిల్కి ఈక్వల్గా ఉంటే రీఫ్రాక్షన్ అనేది గ్రేజ్ లైన్ మీద అంటే ఇంటర్ సర్ఫేస్ మీదకి వెళ్ళి వెళ్తుంది. యాంగిల్ ఐ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్గా ఉంటుంది. అంటే ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏం చెప్తుంది అంటే క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉంటే ఇన్సిడెంట్ యాంగిల్ లైట్ రే అనేది డెన్సర్ మీడియంలో నుంచి తిరిగి డెన్సర్ మీడియంలోకే వెళ్తుంది. అంటే వాటర్లో నుంచి వెళ్ళిన ఇన్సిడెంట్ రే ఇది ఫామ్ చేసే రీఫ్రాక్టెడ్ రే కాకుండా అది రీఫ్రాక్టెడ్ కాస్త రిఫ్లెక్టెడ్ రేగా మారిపోతుంది. వాటర్లో నుంచి వాటర్లోకే వచ్చింది, వాటర్లో నుంచి రెండు మీడియంని డివైడ్ చేసి లైన్ మీద ట్రావెల్ అవుతుంది, వాటర్లో నుంచి ఎయిర్లోకి ట్రావెల్ అవుతుంది. ఎందుకు ట్రావెల్ అవుతున్నాయంటే దిస్ ఈజ్ ద రీజన్, ఈజ్ ద మెయిన్ రీజన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఏ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఓకే ఫ్రెండ్స్, సమ్ కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ 2 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ రే ఆఫ్ లైట్ మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ ఆప్టికల్లీ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. అంటే ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి వాటర్ టు ఎయిర్. వై? బికాస్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ ఈజ్ 1, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ఈజ్ 1.5. సో వాటర్ దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని డెన్సర్ మీడియంగా కన్సిడర్ చేస్తాం, దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందో దాన్ని మనము రేరర్ మీడియంగా కన్సిడర్ చేస్తాము. సో దిస్ ఇస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇక్కడ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం టు ఆప్టికల్లీ రేరర్ మీడియం. అంటే వాటర్లో నుంచి లైట్ ఎయిర్ లేకపోయినప్పుడు మాత్రమే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అవుతుంది. వాటర్ టు ఎయిర్ అంటే నేను తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనకి స్టేట్ సిలబస్లో వాటర్తో ఎయిర్తో కంపేర్ చేశారు కాబట్టి నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అలా కాకుండా మనం ఏ ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు. డైమండ్ టు ఎయిర్, గ్లాస్ టు ఎయిర్, సో అండ్ కిరోసిన్ టు ఎయిర్, కిరోసిన్ టు వాటర్, వాటర్ టు కిరోసిన్. ఇలాగ దేనికైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుందో దాన్ని మనము డెన్సర్ మీడియంగా కన్సిడర్ చేసి మనము ఇలాగ రాసుకుంటాం అనమాట. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద అనదర్ ఆప్టికల్ మీడియం, దిస్ ద వన్ ఆఫ్ ద ఆప్టికల్ మీడియం. అందుకనే ఎప్పుడు కూడా ఒక డెన్సర్ మీడియం ఏదైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఎక్కువగా ఉంటుందో
వాటిలో నుంచి అక్కడ మాత్రమే ఇన్సిడెంట్ రే అనేది ఉండాలి అని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇన్ ద ఆప్టికల్లీ డెన్సర్ మీడియం మస్ట్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ మస్ట్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్. అంటే మనం తీసుకోవాల్సిన క్రిటికల్ యాంగిల్లో మనకి ఏమవుతుందంటే లైట్ ఇక్కడ మనకి క్రిటికల్ యాంగిల్ని తీసుకున్నప్పుడు లైట్ ఇక్కడ డెన్సర్ మీడియం, ఇది ఫస్ట్ చెప్పాను, డెన్సర్ మీడియం, రేరర్ మీడియం. సో లైట్ రే క్రిటికల్ మోర్ దెన్ క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి రిఫ్లెక్టెడ్ రే అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు దీన్ని మనం రిఫ్రాక్టెడ్ రే అనము, రిఫ్లెక్టెడ్ రే అంటాము, ఇక్కడ ఉండేదాన్ని ఇన్సిడెంట్ రే అని అంటాము. ఈ 2 పాయింట్స్ మస్ట్ ఇంపార్టెంట్ కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇది మనకి అప్పుడప్పుడు 2 మార్క్ క్వశ్చన్ లేదంటే 1 మార్క్ క్వశ్చన్గా కూడా అడగచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, మైరేజెస్ అంటే దీన్ని మనము ఎండమావులు అని అంటాం. తెలుగులో మనము ఎండమావులు అంటాము. ఈ ఎండమావులు మనము మామూలుగా మనం సమ్మర్లో చూడొచ్చు. సమ్మర్లో చూసినట్టయితే రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ వాటర్ ఉన్నట్టు కనబడుతుంది, దగ్గర పోయి చూస్తే కూడా వాటర్ ఉండదు. మరి కొద్దిగా అట్లా మనము ఆప్టికల్ ఇక్కడ మనం చూసేది ఏంటంటే టోటల్ ఎందుకు ఎండమావులు ఫామ్ అవుతాయి అంటే వై షుడ్ ద మైరేజెస్ విల్ ఫామ్ మీన్స్ దట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వీఆర్ జస్ట్ ఇమాజిన్ అంటే మనం ఏం చేస్తాం అంటే అక్కడ ఆప్టికల్ ఇల్యూషన్ అని అంటాం కదా, అంటే అక్కడ వాటర్ ఉన్నాయి అనుకుంటాం కానీ అక్కడ వాటర్ అనేది ఉండదు. సో ఎందుకు అలా కనపడుతుంది, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ఈస్ ద ఫినామినా అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అండ్ బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ అనేది షైన్ అవుతుంది, అది కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఒక డైమండ్ని తీసుకొని మనము ఒక డార్క్ రూమ్లో పెట్టినా అనుకోండి, అది బ్లింక్ అంటే మెరవదు, అంటే షైన్ కాదు. అలా కాకుండా అదే డైమండ్ని మనం కొద్దిగా లైటింగ్ తెచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మెరుస్తుంది, అంటే బ్లింక్ అవుతుంది. అందుకనే బ్రిలియన్స్ ఆఫ్ డైమండ్ అంటే షైన్ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఆ డైమండ్లో మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే క్రిటికల్ యాంగిల్ ఎంత ఉందో అంటే 24 degrees అనేది ఉంటుంది. హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డైమండ్ వచ్చేసి క్రిటికల్ యాంగిల్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో 24 degrees ఉంటుంది. దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద డైమండ్ ఈజ్ 2.4. హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ ఈజ్ డైమండ్ 2.4. అందుకనే కొద్దిగా చిన్న లైట్ వేసినప్పుడు అంటే మిగతా వాటితో పోల్చుకుంటే మనకి డైమండ్ అనేది ఎక్కువ షైన్ అవుతుంది. ఎందుకు షైన్ అవుతుందంటే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ దాంట్లో ఉండే క్రిటికల్ యాంగిల్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద మెటీరియల్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఆప్టికల్ ఫైబర్, ఈ ఆప్టికల్ ఫైబర్ని మనము ఎక్కువ కూడా మనము హాస్పిటల్లో చూస్తుంటాం. ఈ ఆప్టికల్ ఫైబర్ని యూజ్ చేసి మనకి ఇన్సైడ్ ఆఫ్ ద బాడీలో స్కాన్ చేయడానికి కూడా ఈ ఆప్టికల్ ఫైబర్ని యూజ్ చేస్తాం. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద మనము ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమిటంటే ఏ లైట్ రే ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఎయిర్ అండ్ లిక్విడ్ interface at 45 degrees and is refracted at 30 degrees. What is the refractive index of the liquid? అంటే ఎయిర్లో నుంచి లిక్విడ్లోకి లైట్ రే ట్రావెల్ అవుతుందంట. ఎయిర్లో వచ్చేసి 45 degrees, ఇక్కడ లిక్విడ్ లేక ట్రావెల్ అయినప్పుడు అక్కడ రిఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది. ఆ రిఫ్రాక్టెడ్ వచ్చేసి 30 degrees. అయితే వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్? ఇది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ ని ఫైండ్ అవుట్ చేయన్నాడు. నెక్స్ట్ సేమ్ వాల్యూస్ తో ఫర్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ అండ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే బి 90 degrees. అంటే రిఫ్రాక్టెడ్ రే 90 degrees ఉంటే మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ అయినాడు, వాట్ ఆర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బిట్వీన్ రెండింటికి మధ్యలో ఎంత వాల్యూ అనేది ఉంటుంది మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ మనకి అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ఫైండింగ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లిక్విడ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని మనము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇస్ ఈక్వల్ టు 45 degrees అట్ ఎయిర్ మీడియంలో. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 30 degrees ఇన్ లిక్విడ్. అంటే దీని గురించి ఒక చిన్న డయాగ్రామ్ డ్రా చేసుకున్నట్టయితే మనకి ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒక ఇన్సిడెంట్ రే అనేది ట్రావెల్ అవుతుంది.
is the air medium, is the water medium. ఇక్కడ ఒక నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, రిఫ్రాక్టెడ్ రే is the incident ray, angle of incident is the refracted ray, is the angle of refraction. So angle of incident is equal to 45 degrees, angle of refraction is 30 degrees. So from the Snell's law, n1 sin I is equal to n2 sin R. So n1 sin I means here n1 by n2 is equal to, and it is sin R by sin I. దీన్ని మనం రివర్స్లో రాసుకున్నట్టయితే n2 by n1 is equal to sin I by sin R ఇలా కూడా రాసుకుంటాం. సో n2 by n1 అంటే ఇక్కడ మనం n2 by n1 అంటే n21 is equal to sin I by sin I means what is I? Incident. ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్రాక్టెడ్. ఇన్సిడెంట్ కదా, యాంగిల్ ఐతో ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ద యాంగిల్ ఆర్. సో 45 by sin 30 degrees. సో ఎందుకు మనము n1 by n2 is equal to sin R by sin I తీసుకోవచ్చు కదా, మళ్ళీ n2 by n1 అని రెసిప్రోకల్ ఎందుకు చేసామంటే ఇక్కడ ఏమన్నాడు, వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి మనము రిఫ్రాక్టెడ్ రే అంటే లిక్విడ్ని మనం ఎయిర్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేసామంటే మనము ఆ రిఫ్రాక్టెడ్ రేని మనము అంటే ఇక్కడ ఉండే వాటర్ లిక్విడ్ని మనం ఎయిర్తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి sin I by sin R అని మనం రాసుకుంటాము. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ n21 మీన్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, దెన్ కంపేరింగ్ టు 2 to 1 అంటే రిఫ్రాక్టెడ్ అంటే ఇక్కడ ఉండే లిక్విడ్ని మనము ఐతో అంటే ఎయిర్తో ఆర్నే ఐతో లిక్విడ్ని ఎయిర్తో కంపేర్ చేసుకుంటాం. n21 is equal to sin 45 1/√2 sin 30 1/2. This is also we should write n21 is equal to, this is also we should write, ఇక్కడ మనకి రెసిప్రోకల్ చేసినట్టే 2/√2 వస్తుంది. 2/√2 రెసిప్రోకల్ 1/√2 by 1/2ని మనకి రివర్స్లో చేసినట్టయితే, కావాలంటే మీకు ఇంకో స్టెప్ రాస్తాను, 1/√2 ఇంటూ 1/2ని మనం ఏం రాస్తాం, 2/1 అని రాస్తాం. ఇక్కడ రాసిన 2/1 ని మనం ఏం చేస్తామంటే 2 into 1 2, √2 into 1 √2. దిస్ ఈజ్ ఆల్సో వీ షుడ్ రైట్ 2ని మనం ఏం రాయొచ్చు, √2 into √2 by √2. √2 into √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే ఇక్కడ చూడండి 2ని మనము √2 into √2 అని రాస్తే ఇక్కడ ఏమన్నా వస్తుంది, √2 హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయితే మనకు వచ్చేది 2నే. కాబట్టి 2ని √2 into √2గా మనము రాసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇక్కడ √2 క్యాన్సిల్, n21 is equal to ఆన్సర్ √2 వాల్యూ is equal to 1.41. సో దిస్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్ ఈస్ 1.41. ఇది ఫస్ట్ క్వశ్చన్, అంటే ఇటువరకు కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అంటాడు, ఫర్ వాట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బిట్వీన్ రిఫ్రాక్టెడ్ రే అండ్ రిఫ్లెక్టెడ్, రిఫ్రాక్టెడ్ రేకి రిఫ్లెక్టెడ్ రేకి ఎంత యాంగిల్ ఉంటుంది దాన్ని మనము ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే గురించి మనము డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన ప్రాబ్లంలో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ 45, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ 30 degrees అన్నాడు. కానీ ఇక్కడ మనకి ఏం క్వశ్చన్ అడిగాడు, యాంగిల్ ఫైండింగ్ ద యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ రిఫ్రాక్టెడ్ రే అంటే, సో ఇక్కడ I1 అండ్ R డాష్ మీన్స్, R మీన్స్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ అని కూడా రాసుకుంటాం. రిఫ్రాక్టెడ్ యాంగిల్, ఇన్సిడెంట్ యాంగిల్ అని రాస్తాం. ఫ్రమ్ ద స్నెల్స్ లా n2 by n1 is equal to sin I by sin R. కానీ ఇక్కడ sin I by sin R మీన్స్ రిఫ్రాక్టెడ్ రే. కాబట్టి ఇక్కడ రిఫ్రాక్టెడ్ రే అని మనం ఏం రాసుకుంటే n2 by n1. ఇక్కడ దీన్ని ఎలా రాసుకుంటే చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో మనం కొద్దిగా కంపేర్ చేసినట్టయితే
డయాగ్రామ్ ఒకసారి డిరైవ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి కొద్దిగా నేను ఇక్కడ రాస్తాను. దిస్ ద వాటర్ మీడియం, దిస్ ద ఎయిర్ మీడియం. లైట్ రే అనేది ఎయిర్లో నుంచి వాటర్కి వచ్చేటప్పుడు లైట్ రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, రీఫ్రాక్టెడ్ కూడా అవుతుంది. రీఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది, రిఫ్లెక్టెడ్ రే ఫామ్ అవుతుంది. ఇక్కడ రీఫ్రాక్టెడ్ రేలో యాంగిల్ ఐ, ఇక్కడ చూడండి యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్, యాంగిల్ ఆర్ డాష్. ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, రీఫ్రాక్టెడ్ రే. ఇక్కడ రిఫ్లెక్షన్ చూసుకుంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. రీఫ్రాక్షన్ తీసుకుంటే యాంగిల్ ఐ గ్రేటర్ దాన్ యాంగిల్ ఆర్ డాష్. అంటే రీఫ్రాక్టెడ్ రే పోల్చుకుంటే ఇన్సిడెంట్ రే ఎక్కువ ఉంటుంది, రిఫ్లెక్టెడ్ రే పోల్చుకుంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది రెండు ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ రెండు ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఐ, యాంగిల్ ఆర్ డాష్ కంపేర్ చేసుకుంటే యాంగిల్ ఆర్ డాష్ రీఫ్రాక్టెడ్ అంటే ఇన్సిడెంట్ యాంగిల్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేను చెప్పింది ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే నేను రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ప్లేన్ సర్ఫేసెస్ అనే వీడియోలు కూడా చేశాను. అక్కడ కూడా మీరు చూసినట్టయితే ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో నుంచి వచ్చిన కంటెంట్ అనమాట. సో ఇక్కడ చూసాం లైట్ రే అనేది ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ అవుతుందంటే ఇట్లా స్ట్రైక్ చేస్తుంది. ఇది ఐ, ఇక్కడ నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. ఈ నార్మల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంట. సో ఇక్కడ ఇన్సిడెంట్ రే స్ట్రైక్ చేసిన వెంటనే ఏమవుతుంది, ఇక్కడ రీఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది. సో ఈ లైట్ రే అనేది ఏమవుతుంది, ఇలా వెళ్ళాల్సింది ఏమవుతుంది, ఇటు నుంచి ఇటు వచ్చేసి ఇక్కడ యాంగిల్ ఆర్ డాష్. యాంగిల్ ఐ మీన్స్ ఇన్సిడెంట్ యాంగిల్, యాంగిల్ ఆర్ డాష్ మీన్స్ రీఫ్రాక్టెడ్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. కానీ ఇక్కడ కొద్దిగా రిఫ్రాక్ట్ అవుతుంది, ఇదే వాటర్ సర్ఫేస్లో రిఫ్లెక్ట్ కూడా అవుతుంది. దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. మనకి కండిషన్ ఏంటంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ లా ఆఫ్ రిఫ్లెక్షన్ నుంచి. లా ఆఫ్ రిఫ్రాక్షన్లో చూసుకున్నట్టయితే యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ ద యాంగిల్ ఆర్ డాష్, యాంగిల్ ఆర్ డాష్. సో యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, యాంగిల్ ఐ గ్రేటర్ దెన్ ద యాంగిల్ ఆర్ డాష్ అని మనము ఇక్కడ రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఏంటిదంటే క్వశ్చన్ యాంగిల్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ రీఫ్రాక్టెడ్ రే. ఇక్కడ ఇది రిఫ్లెక్టెడ్ రే, దిస్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ రే, ఇది రిఫ్రాక్టెడ్ రే. ఈ రెండింటికి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే యాంగిల్ మనకి ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ నుంచి ఇటు వరకు యాంగిల్. సో నార్మల్ నుంచి ఇన్సిడెంట్ రేకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, నార్మల్ నుంచి రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, నార్మల్ నుంచి ఇక్కడ రిఫ్రాక్టెడ్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ అని అనుకుంటాము. సో కాబట్టి ఇక్కడ N2 అంటే I ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి మనం పైన ఉండేదాన్ని మనం ఏం రాసంటే సైన్ ఆర్ బై సైన్ ఆర్ డాష్గా రాసుకుంటాము. సైన్ ఆర్ బై సైన్ ఆర్ డాష్. ఎందుకు I బదులు ఆర్ రాసుకున్నామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇక్కడ సైన్ ఆర్ అంటే రీఫ్రాక్టెడ్ రే, స్నెల్స్ లాలో ఆర్ అంటే రీఫ్రాక్టెడ్ రే కాబట్టి ఆర్ అంటే మనము ఆర్ డాష్. ఈ ఆర్ డాష్ ఏంటిది, సైన్ ఆర్ మీన్స్ యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్. కానీ ఇక్కడ మనం యాంగిల్ ఆఫ్ రీఫ్రాక్షన్ బదులు మనం ఏం చేస్తుంటే ఆర్ డాష్ అని రాసుకున్నాం కాబట్టి మనము సైన్ ఆర్ డాష్ అని రాసుకుంటాము. నెక్స్ట్ సైన్ ఆర్. సో ఫ్రమ్ ద సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్ అన్నట్టు స్ట్రైట్ యాంగిల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ యాంగిల్ ఆర్ ప్లస్ నెక్స్ట్ యాంగిల్ ఆర్ డాష్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 90 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degree. 180 ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టోటల్ యాంగిల్ 180 degrees. సో ఇక్కడ మనకి యాంగిల్ ఆర్ ఇక్కడ చూద్దాము, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్. యాంగిల్ ఐ 45 ఉంటే, యాంగిల్ ఐ 45 degrees ఉంటే యాంగిల్ ఆర్ ఎంత ఉంటుంది, 45 degrees ఉంటుంది. యాంగిల్ 45 ఆల్రెడీ ఇచ్చాడు. యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది, 30 ఉంటుంది. అంటే ఇప్పుడు కంపేర్ చేసుకుంటే 45 degrees అంటే యాంగిల్ ఆర్ ప్లస్ ఇక్కడ తీసుకున్న యాంగిల్ సమ్ క్వశ్చన్ మార్క్ ఎక్స్ అనుకుందాం, యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ ఆర్ డాష్. యాంగిల్ ఆర్ 45 degrees ప్లస్ యాంగిల్ ఎక్స్ ప్లస్ యాంగిల్ ఆర్ డాష్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. So 45 degrees plus 35 degrees 75 degrees plus angle x is equal to 180 degrees. Angle x is equal to 180 degrees minus
75 degrees. Angle X is equal to 180 degrees minus 75 degrees ఎంత ఉంటుంది అంటే మనకి 105 degrees. So what is the angle of incident between what is the angle of incident between reflected ray and refracted ray be 90 degrees. ఈ విధంగా మనము డిరైవ్ చేసుకుంటాము. 105 కదా వచ్చేది. From the figure ఓకే ఫ్రెండ్, ఇక్కడ చూడండి n2/n1 is equal to sin r by sin r dash అని రాస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ ది ట్రయాంగిల్స్ యాంగిల్ r ప్లస్ యాంగిల్ r డాష్ ప్లస్ 90 degrees is equal to 180 degrees. అంటే ఎలాగంటే, సో ఇక్కడ మనకు చెప్పాం కదా, వాటర్ మీడియం ఇస్ ద ఎయిర్ మీడియం. సో ఇక్కడ మనకి ఇన్సిడెంట్ రే వచ్చి స్ట్రైక్ చేస్తుంది, ఇక్కడ మనకి నార్మల్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే I, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్, ఇక్కడ రీఫ్రాక్టెడ్ రే ఫామ్ అవుతుంది, ఈజ్ ద యాంగిల్ ఆర్ డాష్. ఇక్కడ ఫామ్ అయ్యే రే వచ్చేసి రిఫ్లెక్టెడ్ రే యాంగిల్ ఆర్. అంటే ఇప్పుడు మనకి ఏం చేసినాడు, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ బిట్వీన్ రిఫ్లెక్టెడ్ రే అండ్ రీఫ్రాక్టెడ్ రే. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎంత ఉంటుంది, దేంతో కంపేర్ చేసుకుంటే, రిఫ్లెక్టెడ్ అండ్ రీఫ్రాక్టెడ్ రేతో కంపేర్ చేసుకుంటే. అండ్ ఈ రెండిటికి యాంగిల్ ఎంత ఉంటుంది అన్నాడు, ఎగ్జాక్ట్లీ 90 degrees. 90 degrees. సో ఇక్కడ యాంగిల్ ఆర్ లేదు కాబట్టి వీ నో ఫ్రమ్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. అంటే ఇన్సిడెంట్ రే ఎప్పుడైనా సరే వాటర్ని టచ్ చేసినప్పుడు రే అనేది రిఫ్లెక్ట్ అవుతుంది, రీఫ్రాక్ట్ కూడా అవుతుంది. కాబట్టి యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఆర్ డాష్ ప్లస్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ యాక్చువల్లీ ఏంటిది అంటే యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ డాష్ ప్లస్ 90 degrees ప్లస్ 180 degrees. కానీ ఫ్రమ్ ద లా ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ ఐ బదులు మనము యాంగిల్ ఆర్ అని రాసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30 degrees ఉంది అనుకోండి, ఇక్కడ కూడా 30, ఇక్కడ 15 ఉంటే ఇక్కడ కూడా 15 ఉంటుంది. కాబట్టి యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్. యాంగిల్ ఐ బదులు మనం యాంగిల్ ఆర్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. యాంగిల్ ఆర్ డాష్ ప్లస్ 90 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. టోటల్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి కంపేర్ చేసుకున్నట్టయితే ఎంత ఉంటుంది, మనకి 180 degrees. సమ్ ఆఫ్ ది యాంగిల్ ఆర్ ప్లస్ 90 degrees ప్లస్ యాంగిల్ ఆర్ డాష్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టోటల్ కూడా హాఫ్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేసి సెమీ సర్కిల్ 180 degrees. సో యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఆర్ డాష్ ప్లస్ 90 degrees. సో ఇలా రాసుకున్నాం. దీన్ని యాంగిల్ ఆర్ ప్లస్ యాంగిల్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees మైనస్ 90 degrees. అప్పుడు ఏమవుతుంది, 90 degrees యాంగిల్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ అడిషన్ చేసిన ఇటు సైడ్ వస్తే సబ్ట్రాక్ట్ చేస్తుంది. సో 90 degrees మైనస్, సో యాంగిల్ ఆర్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఫ్రమ్ ద స్నెల్స్ లా వీ నో n21 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఐ బై, చెప్పాను కదా, సైన్ ఆర్ బై సైన్ ఆర్ డాష్, సైన్ ఆర్ బై సైన్ ఆర్ డాష్. ఆర్ డాష్ మీన్స్ what is the r dash? What is the r dash? n21 is equal to sin r by sin 90 degrees minus angle r. అంటే ఇక్కడ యాంగిల్ అని మనం కంపేర్ చేసుకుంటే యాంగిల్ ఆర్. సో సీ హియర్, ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. సో ఈ డయాగ్రామ్ గురించి మనం ఒకసారి డిస్కస్ చేస్తాం. ఏమే ఇంటికాడికి బా, ఇంటికి బా. n21. So let's see, n21 is equal to sin r. So we know that sin 90
minus r is equal to cos r. That's why sin r by cos r. So sin theta by cos theta means tan theta. Sin r by cos r means tan r. Tan r. So n21 value refractive index మనం ఫైండ్ అవుట్ చేసినాం కదా ఫస్ట్ ప్రాబ్లం లో. వాట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద లిక్విడ్? n is equal, therefore n21 వాల్యూ వచ్చేసి 1.41 అనేది వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే దీన్ని tan r is equal to, అంటే tan r అలాగే రాస్తాం, n21 means 1.41 is equal to tan r. సో దీన్నే మనం ఏం రాయొచ్చు అంటే r is equal to tan inverse 1.41 అని రాసుకుంటే r is equal to approximately 58 degrees. So the angle between that, r means reflected ray. Reflected ray నుంచి అంటే ఇక్కడి నుంచి మనకి ఇన్సిడెంట్ రే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం కంపేర్ చేసుకుంటే మనకి రెండింటికి మధ్యలో 58 degrees అనేది ఉంటుందని మనము ఈ ప్రాబ్లం నుంచి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్.